హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? టుడే రెసిపీ వచ్చి మిల్క్ కుల్ఫీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. ఎలా చేసేయాలో చూసేయండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి. 1/2 లీటర్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఎలాచీ పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టుకున్నానండి. జీడిపప్పు, బాదం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ మిల్క్ని కింద అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందాకలా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఆ మిల్క్లో వేసి కలుపుతూ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని చల్లటి పాలల్లో వేసుకొని కలుపుకోవాలండి. వేడి పాలు వేస్తే ఉండకట్టేస్తే. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా పాలల్లో వేసి కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, కలుపుకొని పక్కన పెట్టాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఎలాచీ పొడి వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ నేను షుగర్ వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా తిక్కగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా స్మూత్గా ఉండాలండి. చూసారా, ఇలా స్మూత్గా రావాలండి బ్యాటర్ అనేది. ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోండి, లేదంటే గ్లాస్లో ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకొని బటర్ పేపర్ పెట్టేసి వేసుకోండి. పైన జీడిపప్పులు కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను నైట్ ఇచ్చేసానండి, మళ్ళీ నేను మార్నింగ్కే తీసాను. ఇలా నార్మల్ వాటర్లో పెట్టుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.